హాయ్ అందరికీ. లాస్ట్ వ్లాగ్లో చూశారు కదా, నేను ప్రసాదాలు తయారు చేశాను. ఇప్పుడు మా డెకరేషను, వినాయక చవితి పూజ చూసేయండి. అలాగే బుక్స్ అవన్నీ పెట్టుకుంటాం కదా, బుక్స్ పెట్టేసుకున్నాము. తర్వాత పాలవెల్లి కింద వినాయకుడిని పెట్టేసుకొని, తర్వాత పసుపు వినాయకుడిని కూడా తయారు చేసుకొని పసుపు వినాయకుడిని కూడా పెట్టేసుకున్నాము. తర్వాత బొట్లు పెట్టేసుకొని పసుపు వినాయకుడికి కూడా బొట్లు పెట్టేసి ఇంకా పూజ స్టార్ట్ చేయబోతున్నాము. సంకల్పము అది చెప్పుకొని ఈరోజు మన తిథి వార నక్షత్రాలు అన్నీ చెప్తాం కదా, అలా అన్నీ చెప్పేసుకొని ఇంకా పూజ స్టార్ట్ చేసాము. పూజలో భాగంగా వినాయకుడికి పంచామృత స్నానం చేయించాము. తర్వాత కథ చదువుకొని 21 పత్రులతో పూజ చేస్తాం కదా, ఆ పత్రులతో పూజ చేసాము. ప్రసాదాలు ప్రిపేర్ చేశాను కదా, అవన్నీ నైవేద్యంగా దేవుడికి సమర్పించుకొని హారతి ఇచ్చేసుకున్నాము. ఈరోజు మా వినాయక చవితి ఇంతటితో అయిపోయింది. థ్యాంక్ యూ, బాయ్.